హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్యాషన్ వ్లాగ్స్. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక అన్నయ్య కంకులు కాసుకుందాం రమ్మని చెప్పిండు. సో అందుకోసమని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 3 to 4 km ఉంటుంది అనుకుంటా. సో బయలుదేరినాం ఇప్పుడే. మొన్న నుంచి కాల్చుకుందాం అనుకుంటున్నాం, బట్ కుదరలేదు. సో సడన్గా అన్న కాల్ చేసిండు, రా కాల్చుకుందాం అని చెప్పేసి. మనం ఉన్నాయేమో చూద్దాం, ఉంటే కాల్చుకుందాం రమ్మని చెప్పిండు. సో వెళ్తున్నాం ఇక. వస్తున్నామన్నా, ఇదేవే కదా కంటిన్యూ. అక్కడ దాకా రమ్మంటావా? అక్కడ దాకా రమ్మంటావా? నిలబడ్డ వరకు వస్తుందా బండి? ఇక్కడ బండి ఉంది కదా, ఇక్కడ పెట్టేయమంటావు బండి ఇక్కడ పెట్టేసి రమ్మంటావు అక్కడికి? సరే. పొలం అవునవునవును. ఓకే ఓకే వస్తున్నాం. వచ్చినాము. ఇక కంకులు అయితే కనిపిస్తలేవు. ఇగో ఇదంతా కంది ఉన్నది. ఇగో వస్తుండన్నా, ఇక్కడే ఉండమంటాడు అన్న. అన్నది అంతా మనదేనా? ఆ చెరువు కూడా మనదేనేంది? మనది కదా. ఏది అసలు కంకులేవి కందిలో కనబడతలే. ఇంకా కందిలో కనిపించేటియా? కా నా కందిలో కనిపించేటియా? సామలా? ఏ గడ్డి కావచ్చా ఇది? 35,000 క్వింటలా ఇది? సామలా? ఓరి పెద్ద ఎప్పుడైతుంది? ఇంకొక 20 రోజులు పడుతుంది. మంచిగా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఎవరైనా ఇవి కూడా మనయేనా? నువ్వు కనిపించేంత మనదే అంటున్నావుగా. బాగున్నాయి కదా ఇవి. ఫస్ట్ అది కంకులు చూద్దాందా, బంగారు కంకులు. ఈ కంకులు అయితే ఇంట్లోకి ఏమన్నా వెళ్తాయంటావా ఇవి? ఈ కంక ఇది ఈ సైజు ఇలా అసలు ఇప్పుడు అయినవో కాలేవు ఇవి. ఏడైంది? ఇగో ఈడొకటి ఉంది. ఇది అయినవే కాలేవు అసలు. ఇది అయిందో కాలేదు ఒక నిమిషం. ఇంకేడున్నాయి? ఇవేనా 3? చూద్దాం, ఇది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. అయినట్టుంది, మురిపోయింది అనుకుంటాయి. ఇది ఒకటి అయింది. ఇచ్చేద్దాం ఇది. రైట్, ఒక్కటైతే దొరికింది. అది తీసుకో, ఇంకోటి చెక్ చేద్దాం. ఇలా బాగా పదులున్నాయి. ఏం కాదు, 2 దాలా చెరొక్కటి అంటావా? ఇక కంకులు రాసుకుందాం అని చెరొక్కటి పట్టుకుని పోదాం. ఇంకా ఈ 2 అయితే పట్టుకో. 2 అయితే తీసుకుందాం అటు. ఓ
ఇక ఇంకోటి పట్టుకో చల్. ఇగో మా వాడు రెండింటికి సంబరపడుతుండు. సరే ఇంకేనే ఏవో నేను బొచ్చడి తిన్న పోయినసారి రోజు కంకులు కాల్చుడే. లాక్డౌన్లో కూడా మస్తు కాల్చుకొని తిన్నాం. మీ అమ్మ ఇప్పుడు కంకి ఎట్లా చూసుడు అవుతుంది చూడు. అమ్మ ఇంటి దగ్గర ఉంటే ఫుల్ ఉంటుండే. ఇంట్లో మళ్ళీ కంకిలేం కన్నా ఇంట్లో దొరుకుతాయంటావా? ఈ కందిలా కంకేసిరా కంకిలా కందేసిరా అర్థమైతే లేదు. ఏమో కాల్దాం పైగా రెండింటిని కాల్సావా? మరి ఏం చేస్తాం? అమ్మో కాల్చుడు దాన్ని అంటారు ఇక చారణ కోటి బారణ మసాలా అవుతుంది మనకు ముచ్చట. పెద్ద కట్టెలు పెద్ద ఏషం ఉంటుంది ఇక. కాక దగ్గర ఉండే మ్యాచ్లో ఎవరి దగ్గర మ్యాచ్లో గిడ ఎవరు ఉన్నారు? ఇంకా ఎవరన్నా అడుగుదామా? సరే ఫ్రెండ్స్, ఈ 2 కంకులు అయితే కాల్దామంటుండు మనోడు. కాల్దాం ఒకసారి చూద్దాం ఏం చేస్తాం. ఈ లైటరు కరెక్ట్గా ఉందా? ఫ్రెండ్స్, మొత్తానికైతే 2 కంకులు కాల్చుకొని పోతున్నాం. శాస్త్రం ఉంది కదా, ఇది మన కాశీకి పోయి డ్యాష్ తెచ్చినట్టు అయిపోయింది మా పరిస్థితి. బట్ నో ప్రాబ్లం, సాటిస్ఫైడ్. నెక్స్ట్ టైం మంచిగా ప్లాన్ చేద్దాం. సో నచ్చితేనైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బాయ్ బాయ్.